నల్గొండలో రాక్షస రాజ్యం నడుస్తుంది. నల్గొండలో కమిషన్ల రాజ్యం నడుస్తుంది. నల్గొండలో అధికారాన్ని అమ్ముకొని డబ్బులు పోగు చేసుకునే రాజ్యం నడుస్తుంది. దీనికి అంతటి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా మంత్రి అయి ఆయనకు సంబంధించినటువంటి రైట్ టు లెఫ్ట్ మధ్యలో మీడియం ఇదివరకు ఉన్న మాజీ పిఏ ముగ్గురు కలిసి ఈ నల్గొండని మరి చివరికి ఇంకొక 2 ఏళ్లలో నల్గొండలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మేసి మరి డబ్బులు చేసుకోవాలనే ఆలోచనతో ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బృందం ఉంది అని మరి ఈరోజు లాస్ట్కు చివరికి వాళ్ళ దాహర్తి ఎంతవరకు వచ్చిందంటే పేద ప్రజలకు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టినటువంటి డబల్ బెడ్రూమ్లను కూడా అమ్ముకొని ఒక్కొక్క దాని మీద 3 లక్షలు 4 లక్షల రూపాయలు క్యాష్ చేసుకునే వరకు వాళ్ళ దాహర్తి తీరలేదు అనేది నిన్న జరిగినటువంటి డబల్ బెడ్రూమ్లో పంపకం ఏదైతుందో మరి అక్షరాల రుజువు చేస్తూ ఉంది. మరి దానిపైన మరి అదేవిధంగా నల్గొండలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మరి ఇవాళ నల్గొండ ప్రజలు ఏ విధంగా ఆవేశపడుతున్నారో నల్గొండలో ఉన్నటువంటి ప్రతి 48 వార్డులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ గెలిచినా, బీజేపీ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, కమ్యూనిస్టులు గెలిచినా, ఎవరు గెలిచినా ప్రతి కుటుంబం ఆలోచనలో పడింది. గత 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి పాలన కొనసాగిందో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో ఏ విధంగా కొనసాగుతుందో ప్రజలు గ్రహిస్తూ దినదినం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు వివరించాలనే ఆలోచనతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, నల్గొండ ప్రజల్లారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నల్గొండలో పేద ప్రజల కోసం డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేయాలని దగ్గర 540కి సంబంధించినటువంటి 46కు సంబంధించినటువంటి ఇండ్లని నిర్మాణం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఏకం చేసి ఏ వార్డుకు సంబంధించినటువంటి ఆ వార్డులనే ఎవరైతే డబల్ బెడ్రూమ్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరి సమక్షంలోనే వాళ్ళ అప్లికేషన్లు ఎవరైతే పెట్టినారో వాళ్ళ సమక్షంలోనే ఆ వార్డులో ఉన్నటువంటి ఎన్ని డబల్ బెడ్రూమ్లు వస్తే అన్ని ఇళ్లకు ఎవరైతే కావాలని ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ ద్వారానే డ్రా తీసి లిస్టు సెలెక్షన్ చేసి ఆ రోజు ఆర్డీఓ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ తర్వాత అప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ మరి అదేవిధంగా అఖిలపక్షానికి సంబంధించినటువంటి నాయకులు కానీ అందరి సమక్షంలో వేల మంది సమక్షంలో డబల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి డ్రా జరిగింది. ఆ లిస్టే ఫైనల్ చేసినాం. కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాని లేకపోతే అధికారంలో ఉన్నాని లేకపోతే మేమే నిర్మాణం చేసినాం కాబట్టి మా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తా అని కానీ ఎక్కడ కూడా మా ప్రమేయం లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పేదవారికే చెందాలి అని ఆలోచన చేసి డ్రా తీసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దగ్గర 431కి సంబంధించినటువంటి ఇండ్లు ఆ రోజు డ్రా చేసినాం. తర్వాత కలెక్టర్గా ఉన్నటువంటి కలెక్టర్ దగ్గరికి ఫిర్యాదులు గ్రీవియన్సీలో వచ్చినటువంటివి కానీ అదేవిధంగా డిఈఓ ఆఫీస్ దగ్గర నుంచి అనిశెట్టి దుప్పలపల్లి రోడ్డు విస్తరణ కార్యక్రమంలో కానీ మరి అదేవిధంగా బస్టాండ్ దగ్గర నుంచి గొల్లగూడెము పెద్దబండ
మరి అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఎఫ్సిఐ రోడ్ ఏదైతే నిర్మాణం చేస్తున్న దశలో పేదవాళ్ళు ఇల్లు పోయినప్పుడు వారి కానీ మరి అదేవిధంగా పానగల్లో మరి రోడ్డు విస్తరణ చేస్తున్నప్పుడు కొందరు ఇండ్లు మొత్తం పోయినప్పుడు వారికి కలెక్టర్గా ఆర్డీఓగా నేను అందరం కూడా ఉన్నప్పుడు అందరి సమక్షంలో హామీ ఇచ్చినవి కానీ మరి అదేవిధంగా మరి కూడా బైపాస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఏదైతే విస్తరణ చేసినామో ఆ విస్తరణలో భాగంగా అక్కడక్కడ బిల్డింగ్స్ కానీ తర్వాత పేదవారు అసలే మొత్తం ఏం లేకుండా కోల్పోయిన వారికి మరి ఇండ్లు ఇవ్వాలనే ఆలోచనతోటి ఆ రోజు కలెక్టర్గా తయారు చేసి 131 మందికి కలెక్టర్ గారే అవి కూడా ఎంక్వైరీ చేసి కరెక్ట్గా లిస్ట్ తయారు చేసి 430కి సంబంధించినవి తర్వాత 130కి సంబంధించినవి అన్నీ కూడా లిస్ట్ తయారు చేసి బెనిఫిషరీకి ఇచ్చే టైంలో ఎలక్షన్ రావడంతో ఎలక్షన్స్లో ఆగిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఏళ్ల నుంచి దాన్ని జరిపి బేరం చేసుకొని ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు 4 లక్షలు డబ్బులు వసూలు చేసుకొని అందులో నిన్న నిజమైనటువంటి లాఠీదారు వచ్చినటువంటి వారికి 300కు పైగా కూడా ఇవ్వలే. ఇంకా దగ్గర 240కి సంబంధించినటువంటి ఏవైతే కలెక్టర్ గారు కానీ తర్వాత ఆ డ్రాలో తీసినటువంటి వాళ్ళకు కూడా క్యాన్సల్ చేసి 241కి సంబంధించినటువంటి డబల్ బెడ్రూమ్లని ఒక్కొక్కటి రైట్ లెఫ్ట్ మీడియం ఈ ముగ్గురు కలిసి ఒక్కొక్కటి 3 నుంచి 4 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్లను అమ్ముకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అఖిల పక్షాలకు సంబంధించినటువంటి వివిధ పార్టీలు కూడా దాని మీద హెచ్చరికలు జారీ చేసి కలెక్టర్ గారి దృష్టికి కానీ ఆర్డీఓ గారి దృష్టికి కానీ కమిషనర్ గారి దృష్టికి కానీ తీసుకుపోయినటువంటి సందర్భంలో ఏది జరిగినా ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ డ్రా చేసే వార్డుకు 2, 3, 4 వస్తే అవి మళ్ళా వార్డులలో పేద వర్గాలకు సంబంధించినటువంటి వారికి డ్రా ద్వారా ఇవ్వండి అని అందరూ కూడా మెమోరం ఇస్తే కలెక్టర్ గారు అధికారులు కమిషనర్ గారు ఎవరి మాట వినకుండా నిర్బంధంగా నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి ద్వారా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి పత్రాలను ఇవ్వడం జరిగింది. ఇది న్యాయమా? నిన్న కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసు మీద దౌర్జన్యంగా పోలీసు వారు పోయి అక్కడ ఉన్నటువంటి పార్టీ ఆఫీసుల మీదకి పోయి దౌర్జన్యం చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులని అరెస్ట్ చేయాల్సినటువంటి కర్మ ఏం పట్టిందో ఒకసారి పోలీసు వారు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎంతవరకు ధర్మమో ఒకసారి ఆలోచన చేయండి. సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అడిగింది ఏంది, పేద వర్గాలకు సంబంధించినటువంటి వారికి న్యాయబద్ధంగా మళ్ళా గతంలో భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో ప్రభుత్వంలో ఏ విధంగా చేసిర్రో ఆ విధంగా మళ్ళా లాఠీ తీయమని అడిగినరు తప్ప దానికి అధికారులు కూడా న్యాయబద్ధంగా చేయాల్సిన దాన్ని పోయి నిన్న కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులని పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసి ఒక రామణ కాష్టంలాగా ఆ పార్టీ ఆఫీస్ మీద పోయి వారిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైతే పోయినరో ఎవరైతే వారి మీద ఆ ఆఫీస్ మీద దండయాత్ర చేసినరో వాళ్ళని ఖచ్చితంగా ఆ ఎస్ఐని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మేము కూడా అవసరమైతే అందరం కలిసి అఖిలపక్షం పోయి డీజీపీకి కాంప్లైంట్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలేది లేదు అనేది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా సిపిఎం పార్టీ కానీ ఇంకా ఈ పేదవారికి అండగా ఉండే పార్టీలు ఎవరు వచ్చినా వారికి అండగా నిలబడడానికి బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ వారికి మద్దతుగా ఉంటుందనేది కూడా ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తూ మరి ఏవైతే నిన్న డబల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి 240 ఒక్కొక్కటి ఇంటూ 3 నుంచి 4 లక్షల రూపాయలకు అమ్ముకున్నారో అవన్నీ కూడా మళ్ళీ డ్రా ద్వారానే ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము
ఆ డబల్ బెడ్రూమ్ల దగ్గరికి పోతాం. ఆ పేదవారికి ఇచ్చేంతవరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరేమన్నా మీ అధికార బలంతో మీ దౌర్జన్యాలతోటి మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే మీరేవైతే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా డబ్బులకు అమ్ముకున్నారో ఖచ్చితంగా మళ్ళా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ తీసుకొని మళ్ళీ పేద వర్గాలు ఎవరైతుండ్రో వారికి ఖచ్చితంగా మేము మళ్ళీ లాటరీ ద్వారా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. బరాబర్ ఎవరికి భయపడేది లేదు. ఏదైతే అక్రమంగా 3 లక్షలు 4 లక్షలకు అమ్ముకున్నటువంటి ఏవైతే డబల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి ఖచ్చితంగా రిటర్న్ తీసుకొని మీరు పోయిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా గల్లబట్టి వసూలు చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు లాటరీ ద్వారా వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ కార్పొరేటర్లకు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ ఎక్కడ కూడా రూపాయి ఇవ్వకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో పేదవారికి మీకు చెందాలనే ఆలోచనతో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసింది కేసీఆర్ గారి నాయకత్వం అయితే సొమ్మొకరిదైతే సోకొకరు అనుభవిస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా మళ్ళొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నా, ఇది మంచి విధానం కాదు. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను. నీ రైట్ టు లెఫ్ట్ టు మీడియం దురాగతాలు దౌర్జన్యాలు ఎక్కువైనాయి. ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉంటే అక్కడ కబ్జాలు, ఎక్కడ మీరు వెంచర్లు చేస్తే అక్కడ పక్కనే గవర్నమెంట్ భూమి ఉంటే అలా కబ్జాలలో అది కలుపుకొని మరి వెంచర్లలో కలుపుకుంటున్నటువంటి సందర్భం. కానీ మరి అలా అమృత్ 2 స్కీమ్ కింద మన డ్రైనేజీ 216 కోట్ల రూపాయలతోటి మేము అప్పుడు శాంక్షన్ చేపిస్తే వాటర్కు సంబంధించినవి 56 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి 13 ట్యాంకులను మేము శాంక్షన్ ఇస్తే మరి అవి న్యాయబద్ధంగా కాకుండా ఎక్కడైతే పేద వర్గాలు ఉన్నాయో, ఎక్కడైతే ఇండ్లు ఉన్నాయో, ఎక్కడైతే రోడ్లు వేయాలనో, డ్రైనేజ్ వేయాలనో, కరెంటు పోల్లు వేయాలనో వేయకుండా మీరు కాంగ్రెస్ పార్టీ రైట్ టు లెఫ్ట్ టు మీడియం ఎక్కడైతే వెంచర్లు చేసిండ్రో ఆ వెంచర్లలో రోడ్లు వేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్న సోదరులారా, పాత్రికేయ మిత్రులారా, దీన్ని మరి ప్రజల సొమ్ముని ఏ విధంగా దౌర్జన్యంగా వాళ్ళ సొంతానికి ఉపయోగించుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయాలని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను.